ఒక సినిమా దానికి రిజల్ట్ అనేది దాని టాక్ ఏదైనా ఉంది, దాని కలెక్షన్ ఏదైనా ఉంది, కొన్ని మాత్రం అలాగే మిగిలిపోతాయి. కొన్ని సినిమాలు వీటన్నిటికి అతీతం, క్లాసిక్స్ అంతే. సో ఈ లిస్ట్లో ఆపద్ బాంధవుడు ఒకటి అనమాట. అది డ్రీమ్ కాంబినేషన్ చెప్పాలా. విశ్వనాథ్ గారి డైరెక్షన్లో చిరంజీవి గారు యాక్ట్ చేస్తూ, అది జంధ్యాల గారి క్యారెక్టర్ ఉంది, తర్వాత కీరవాణి గారు మ్యూజిక్. సో ఇంత హోల్సమ్ కాంబినేషన్ అనేది అనుకుంటే కూడా కుదరవు చాలాసార్లు. సో అలాంటి ఒక సినిమా గురించి మాట్లాడినప్పుడు బేసిక్గా ఇది చాలా నంది అవార్డ్స్ కూడా వచ్చాయన్నమాట. సో ఎప్పుడైనా కానీ ఒక డైరెక్టర్ అనేవాడే ఫస్ట్ యాక్టర్. అంటే అతను డైరెక్షన్ ఒక యాక్టర్ యాక్ట్ చేపిస్తున్నాడంటే తనకి ఎలా కావాలో తనకి తెప్పించుకున్నాడు. సో బేసిక్గా డైరెక్టర్ విల్ బి ద ఫస్ట్ యాక్టర్ ఎవ్రీ టైం. అలాంటి డైరెక్టర్ మనకి యాక్ట్ చేసినప్పుడు స్క్రీన్ మీద కనిపించినప్పుడు వి విల్ గెట్ ఎగ్జైటెడ్ అనమాట. అంటే బేసిక్గా మనకు చాలా మంది దాసనారాయణ గారు ఉన్నారు, విశ్వనాథ్ గారు ఉన్నారు, జంధ్యాల గారు కూడా ఈ లిస్ట్లో ఉన్నారు. సో వీఆర్ ఫార్చ్యూన్ దట్ జంధ్యాల గారు ఆల్సో యాక్టెడ్ ఇన్ ఫిల్మ్స్ అనమాట. సో అలా వస్తే ఆపద్ బాంధవుల్లో జంధ్యాల గారు యాక్ట్ చేసిన రోల్ ఏదైతే ఉందో బేసిక్గా మన చిరంజీవి గారికి గురువు. అలాగే ఆ ఇద్దరు ఇద్దరు కూతురు తండ్రి. సో బేసిక్గా ఆయన ఒక కష్టం వచ్చింది, వాళ్ళ కూతురికి పెళ్లి చేయాలి. సో ఇలాంటప్పుడు శిష్యుడు ఏం చేయగలుగుతాడు? ఆర్థిక సాయం చేయాలి. డైరెక్ట్గా ఇచ్చుకుని ఆయన చేతికి ఇవ్వలేడు, గురువు తీసుకోవడం తెలుసు. సో ఇలాంటి టైంలో ఏం చేస్తాడంటే నిర్మలమ్మ దగ్గరికి వెళ్ళి తన ఆవుల్ని అమ్మేసి ఇంకా కొన్ని ఆవుల్ని ఆ, బేరానికి పెట్టేసి ఎంత డబ్బులు ఇస్తే అంత డబ్బు ఎత్తుకుని అందరికి ఇస్తాడు. ఇచ్చి ఏం చెప్తాడంటే మా గురువు దగ్గరికి వెళ్ళి ఆ, ఆయన రైటింగ్స్ ఏదైతే ఉన్నాయో అవి తీసుకో నువ్వు అని చెప్పేసి వెళ్తాడు. అప్పుడు ఆమె ఒక డైలాగ్ క్వశ్చన్ అడుగుతుంది, అన్నీ అమ్మేస్తున్నావు, ఏమీ లేకుండా అయిపోతావు, నువ్వేం చేస్తావంటే నాకేముంది, వస్తే ఇంత అన్నం పెట్టరా మీరు అంటది. అసలు ఎంత నేచురల్ యాక్టింగ్ అంటే చిరంజీవి గారు ఇస్ యాక్టర్ అని ప్రూవ్ చేసిన సీన్స్ అనమాట. సో అక్కడ కట్ చేస్తే ఈమె వచ్చి ఇంట్లో కూర్చుని ఇంకా మీది కొనుక్కుంటున్నానండి అనేసి ఉంటుంది అనమాట. సో అలాంటి టైంలో జంధ్యాల గారితో నిలుపుకుని, అంటే బేసిక్గా అతనే డబ్బులు ఇచ్చారు వెనకాల, తన వెనకాల ఉన్నాడని చెప్పడు అక్కడ. సో ఆమె ద్వారా ఇచ్చినట్టు చూపిస్తాడు. ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే అక్కడ ఒక చొరవ చేసుకుని గురువుగారు డబ్బులు తీసుకోరని తెలిసి ఇలా అయితే ఏముంది, ఎంతో కొంత బజానాకి మాట్లాడేసి తీసుకుందాం అంటాడు. అప్పుడు జంధ్యాల గారు కోపడితే ఒక సీన్ ఉంటుంది, తెలుసు అతను పశువుల కాపరి ఈ సినిమాలో. అందుకే ఆయన కంపేర్ రాసిన డైలాగ్ కూడా ఏమంటే అతని మొక్కలు అంటాడు, ఇదైనా పశువుల సంతలో ఆమె పశువులు అనుకున్నావారా అని స్థితి కాడికి చిరంజీవి గారు స్లో మోషన్ లేస్తారు. లేచినప్పుడు అంటారు, ఆవుల మధ్య గేదెల మధ్య పెరిగాను కదయ్యా, నా జ్ఞానం అక్కడే ఆగిపోయింది, నన్ను క్షమించండి అంటాడు. అంటే అక్కడ తిట్టడం కానీ అక్కడ చిత్కరించడం కానీ వేరే ఏదైనా కంపేర్ చేయొచ్చు, కానీ అతనికి వృత్తి ఏది ఉందో దాన్నే చెప్పడం, అతనికి అది రీచ్ అయ్యేటట్టు చేయడం అనేది మాత్రం చాలా సూపర్ చెప్పారనమాట. అండ్ ఈ సీన్లో మెయిన్గా చూస్తే చిరంజీవి గారు, జంధ్యాల గారు ఇద్దరు పోటీ పడి నటించారని చెప్పాలి. అసలు ఇంకా స్క్రీన్ మీద వాళ్ళిద్దరు అంత పోటీ పడి నటిస్తా అంటే ఇంకా చూడడానికి అంతకన్నా అదృష్టం అయితే ఉండదు అనమాట.